హాయ్ గాయ్స్, నేను ఈరోజు ఎగ్గు టమాటా కర్రీ చేస్తున్నాను. బాయిల్ చేసుకున్నాను ఎగ్గు. దీని ప్రాసెస్ చేపిస్తాను. ఆయిల్ వేసానండి, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. దీంట్లో మనం మజ్జిగ కాటు పెట్టుకున్నాను, బాయిల్ చేసుకొని ఎగ్స్ వేసేస్తున్నాను. ఇవి మనం కొంచెం ఆయిల్లో వేయించుకుందాం. ఎగ్స్ వేగినాయండి. మనము ఇది ఈ విధంగా వేయించుకుంటే చాలు. కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం వేరే దాంట్లో తీసేసుకుందాము. ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుందండి. ఇదే ఆయిల్లో నేను పోపు పెట్టేస్తున్నాను. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయ, మనకు అవి వేగినాయి కదండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి కూడా కొంచెం వేగనిద్దాము. ఆనియన్స్ వేగినాయి కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. అది వేగింది కదండి. నేను మిక్సీ పట్టుకున్నాను. టమాటా, ఇవన్నీ కలిసి ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా టమాటా వాసన వేయించుకుందాం. అంటే మనకు అదిగో టమాటా బాగా మరిగింది. అది ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపించింది కదా. ఇప్పుడు నేను దీంట్లో కారం వేసేసుకుంటున్నాను. ఇందాక నేను కారం వేయలేదండి, ఒకటి టమాటా వేసాను. మనకు కారం ఎంత సరిపోతుందో అంత వేసేస్తున్నాను నేను. దీంట్లో ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్గు, వేసేస్తున్నాం. ఈ ఘాట్లు పెట్టుకున్నాను కదండి, దాంట్లోకి మనకి ఇప్పుడు కారము అదంతా ఆయిల్ అదంతా పోతుంది. ఈ విధంగా పెట్టుకొని 2 నిమిషాలు వండిద్దాము. మనకి ఎగ్గు టమాటా రెడీ అయిందండి. ఏ విధంగా అంటే వేయించుకుంటే కొంచెం పచ్చివాసన, ఎగ్గు కొంచెం ఆయిల్లో వేయించుకున్నాం అనుకో, కొంచెం పసుపు సాల్ట్ వేసి వేయించుకున్నాం అనుకో, మనం ఘాట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ ఘాట్స్లోకి అది పోయి మంచిగా వేగుతుంది. ఉట్టిది తింటే కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాం అనుకో, మనము కొంచెం గట్టిగా తింటుంటే అట్ట తగులుతుంది. ఈ విధంగా చేసి చూడకపోతే ఒకసారి చేయండి. ఓకేనండి. కర్రీ రెడీ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.